ఏమీ లేదు. కాకపోతే కాలక్రమేణా కొంతమంది బంకులు వేసుకొని అంతా అయిపోయింది. ఈరోజు కమిషనర్ గారు చేసిన తప్పుకి ఊరూరే ఉడికిపోయేటట్లు అయ్యింది. కమిషనర్ గారు ఏది ఆశిస్తున్నాడో ఏమో తెలియదు, కానీ కమిషనర్ గారు చేసిన చిన్న తప్పే ఇంత కారణం. కమిషనర్ గారు అది రోడ్డు స్థలం అంటున్నారు, ఇది గుడి స్థలం అంటున్నారు. కరెక్టే, రోడ్డు అయినా గవర్నమెంట్దే, గుడి అయినా గవర్నమెంట్దే. అది ఇంత రోడ్డు స్థలం గుడికి ఇవ్వడానికి తప్పేముంది కమిషనర్ గారు? మీ ఆంతర్యమేమి మాకు అర్థం కావటం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కలకట్లకు వచ్చినప్పుడు స్టేజ్ మీదే చెప్పినారు, గుడి మాన్యాలు గుడి భూములు ఎక్కడున్నా తీసుకొని వాటిని శ్మశానంకి ఇమ్మన్నాడు. అంటే గుడి భూమి అంటే దేవుని భూమి అనే కదా చెప్పింది. ఇప్పుడు గిదింత 5-6 సెంట్ల భూమి దేవునికి ఇవ్వడానికి ఏం తప్పు ఉంది? కరెక్టే. కమిషనర్ గారు మీరు అది రోడ్డు స్థలము కాపాడుతామంటున్నారు, కరెక్టే. మరి ఇక్కడ గాంధీ విగ్రహం కాటి నుంచి సాగనూరు వరకు రోడ్డు స్థలం లేదా? మరి అదంతా తీయకుండా ఇక్కడొచ్చే తీయడానికి కారణమేమి? ఇక్కడ కేవలం గుడి దగ్గర మాత్రమే నీకు రోడ్డు కనపడిందా? మరి గుడికి ముందు అవతల యువతల రోడ్డు కనపడటం లేదా? ఇది మీకు కరెక్టా? ఇంకొకటి, గుడి స్థలం గుడికి కావాలా అని అడుగుతుంటే వాళ్ళేం గుండాలా రౌడీలా? వాళ్ళని అరెస్ట్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. వాళ్ళ ఇంటికి అడుగుతున్నారా స్థలాలు? కేవలం గుడికి కావాలా అని అడుగుతున్నారు. అంటే గుడికి కావాలా అని అడగడం కానీ తప్ప ఈ గవర్నమెంట్కి? అర్థం చేసుకునండి, ఇది ప్రజల సమస్య కాదు, మొత్తం హిందువుల మనోభావాలకి సంబంధించిన సమస్య. ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారు మీరు వెంటనే కలగజేసుకొని ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వండి. మీరు హిందువులే, మీరు ఆంజనేయ స్వామి భక్తులే, మరి ఎందుకు కలగజేసుకోవటం లేదు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. కమిషనర్ గారు మీరు ఇక్కడ కేవలం బంకులు ఏపీయడం కోసమే ఇక్కడ బండలు బాతినారని ఎమ్మెగనూరంతా ప్రచారం జరుగుతుంది, కరెక్టే. ఇప్పుడు ఆ ప్రచారాన్ని మేము నిజం అనుకోవాలనే పరిస్థితికి తెచ్చినారు. అక్కడ బంకులోళ్ళకి ఇక్కడే పక్కనుండే సంత మార్కెట్లో ఇర్రెగ్యులర్ చాలా అంగళ్ళు ఉన్నాయి. అక్కడ రెగ్యులరైజ్ చేసి వాళ్ళు 11 మందికి అక్కడ అంగళ్ళు ఇప్పియండి, అది చేయాల. కానీ కేవలం మీరు పంతానికి పోయి మీరు 3 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, మీరు పోతారు. ఉండాల్సింది మేము ఇక్కడ కలిసిమెలిసి. మీరు కేవలం 3 ఏళ్ళు ఉండిపోయేటోళ్ళు మీ పంతానికో, నీ అవసరానికో, నీ ధనదాహానికో నువ్వు ఈరోజు చేసిపోతే మేము కొట్లాడల్లా. ఇక్కడ రాండి, మీకు చూపిస్తా. ధనదాహానికి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఎమ్మెగనూరంతా డబ్బు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ చేపించకుండా అక్కడి వరకు సాగనూరు రోడ్డు వరకు మధ్యన దీని దగ్గరికే వచ్చినారంటే ప్రజలు అనుకునేది కరెక్ట్ అని మేము కానీ భావించాల్సి వస్తుంది. దయచేసి కమిషనర్ గారు దీంట్లో మొండి పట్టొద్దు. గుడిది దేవుడున్నాడు, అది ఇప్పుడు గుడోళ్ళు వాడుకుంటారు. నువ్వు అక్కడి నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు నిజంగా నువ్వు ఎమ్నూరుకి మేలు చేయాలా అనుకుంటే గాంధీ సర్కిల్ నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ చేసుకొని రండి. ఆ రోజు ఈ భూమిని అడగండి, వాళ్ళు ఇవ్వకపోతే అది తప్పు. కానీ కేవలం దీని మీదే పడి సతాయిడం ఇది కరెక్ట్ కాదు. ఇది నీ కెరీర్లోనే ఒక మచ్చగా మిగిలిపోతుంది. కమిషనర్ గారు దేవునితో పెట్టుకుంటున్నారు, గుర్తు పెట్టుకునండి. వసూలు చేసిన కమిషనర్ గారు హామీ ఇచ్చింటేనే కదా చేసేది. కమిషనర్ గారు నేను ఇక్కడ బంకులు ఏపీను అంటే ఎవరు డబ్బులు వసూలు చేస్తారు? కమిషనర్ గారు ఒకవేళ డబ్బు తీసుకొని అవి ఇయ్యలేకే ఇక్కడ బండలు బాతి వాళ్ళని మభ్య పెడుతున్నాడని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు లేదు, ఇప్పుడు అనిపిస్తుంది ఆ డబ్బులు కమిషనర్ గారు వాపస్ ఇయ్యలేకే మభ్య పెడుతున్నారు. చెప్పాలంటే మేమందరు మాట్లాడుకున్నాం, ఇది గుడి సమస్య. మేము పార్టీ పరంగా పోతే అది ఇంకా జట్లమయ్యి దాన్ని అప్పుడు గుడి సమస్యను తీసేసి వైఎస్ఆర్ తెలుగుదేశం సమస్య అని పెడతారని ఇన్ని దినాలు మేము ఊరుకున్నాం. ఇప్పుడు నేను ఒక హిందువు, నేను ఈ గుళ్ళో మొక్కిన 35 ఏళ్ళ కిందే మొక్కిన,
కాబట్టి వచ్చినాం. అది ఇప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి వచ్చినాం. అది కానీ లేకుండా ఊకే జరుగుతున్నారా? నా వ్యక్తిగతంగా హిందువుగా నేను వచ్చిన. ఎందుకంటే అరెస్టులు చేస్తున్నారు. ఇది మన ఊరికి మంచిది కాదు. ఇంతవరకు ఇడు ఉండేటోళ్ళు చాలా మందికి 50 ఏండ్లు పైన ఉన్నాయి. ఏ రోజైనా ఎమ్మెగ్నూరులో 300 మంది పోలీసులు వచ్చి ఉన్నారా? ఆ స్థితి ఎమ్మెగ్నూరుకు ఉందా? డబ్బులు తీసుకోలే, రైట్. వాళ్ళే వచ్చి సమస్య పరిష్కరిస్తే వాళ్ళదే అధికారం కదా. వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ని పిలిచి అదింత భూమి గుడికి రాసి ఇవ్వండి అంటే ఇస్తాడు కదండి. వాళ్ళదే కదా, వాళ్ళే నిరూపించుకొని ఆ భూమి ఇప్పిస్తే అయిపోయి కదా. ఇప్పుడు దీన్ని వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అని కాంట్రవర్సీ కాదు. మాకు గుడికి కావాలి. నువ్వు వద్దు రోడ్డు వేస్తానన్నావు కదా, గాంధీ సర్కిల్ నుంచి రోడ్డు వేసుకొని రా, మేము కానీ హర్షిస్తాం. ఇప్పుడు ఆ రోడ్డు అవుతుంది, ఇక్కడ రోడ్డు అవుతుంది. ఈ 2 రోడ్డు అయ్యేటప్పుడు అది రోడ్డు కానీ అక్కడ పోకుండా ఇక్కడొక్కటే ఎందుకు చేస్తున్నారు కమిషనర్ గారు? ఇప్పుడు ఎవరు ఏం డబ్బు తీసుకున్నా చేయాల్సింది కమిషనర్ కదా. కమిషనర్ నీతిగా ఉంటే ఎవరు ఏం చేయగలరు? ఇది దయచేసి ఇది కాంట్రవర్సీ చేసుకుంటున్నాం కానీ గుడి మీద ధ్యాస పెట్టడం లే. మాకు గుడే కావాల, దానికి భూమి కావాల. ఎవరేం తిన్నారు ఏమనేది మాకు అవసరం లేదు. కమిషనర్ గారు ఎందుకు చేయరు? కమిషనర్ గారు నిజాయితీ పరుడైతే వచ్చి చేస్తే అయిపోయి కదా. దానికి బదులు ఇప్పుడు మేము ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అవసరం లేదు. ఎవరు ఏమని చేసుకుని మనకొద్దు. మాకిప్పుడు కమిషనర్ వచ్చి చేస్తే అయిపోయి కదా. కమిషనర్ నీ ఉద్యోగస్తుడండి, నిన్ను అడగగలం. వేరే ఎవరెవరో అంటే వాళ్ళు పొద్దుంటారు రేపు పోతారు. నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా. నువ్వు బాధ్యుడు కదా, నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కదా. మరి నీవెందుకు చర్య తీసుకో? నువ్వు కరెక్ట్ ఉంటే ఏది జరగదు, నువ్వు కరెక్ట్ లేక ఇవన్నీ. కమిషనరే బాధ్యుడండి. ఇప్పుడు మీరు ఎవరో పేర్లు చెప్తాం, వాళ్ళందరూ రేపు రెస్పాన్సిబులా? దీని మీద ఆర్డర్ ఏమి ఇవ్వాలన్నా కమిషనర్ కదా. కమిషనర్ కరెక్ట్ అయితే ఎవరు ఎన్ని చేసుకున్నా ఏముంది?